జ్ఞానవంతురాలు తన ఇల్లును కడుతుంది. జ్ఞానం లేకుండా ఉండకండి. కొంతమంది స్త్రీలను చూస్తుంటే జాలి కలుగుద్దండి. భర్తకి ఏ మాట అంటే కోపం వస్తుందో తెలుసు. కోపం వచ్చే మాట ఎందుకు చెప్తావు? ఆయన కోపం వస్తుందో తెలుసు కదా, ఇక వదిలేయాలి. ఇంకా ఈ మాట అంటే మనసులో అనుకో వీడికి కోపం వస్తుందని. నన్ను క్షమించిన గాక. ఈ కోపం వస్తే ఏతోటి అనుకుంటారు కదా, మనసులో కోపం వస్తే ఈడు అనకూడదని నా ఉద్దేశం. కోపం వస్తే తిడతాడు, ఎందుకు ఈ మాట అనొద్దు, ఆ టాపిక్కే వద్దు, ఇంకా ఇచ్చిపెట్టేయి. ఎప్పటికో మారుతాడు, లేకపోతే 2 దెబ్బలు తగిలాక మారుతాడు. నువ్వు మంచిగా చెప్తాను విన్నప్పుడు. కాబట్టి ఇంక మన కర్మ ఏం లేదు, ఈ లోకం ఏం కాదు మనకి. ఇది కూడా ఒక ప్రయాణం. భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉండాలి. కొన్నిసార్లు చెప్పిన మాట వినడు భర్త, వినడు, లేకపోతే భార్య. ఆ టాపిక్ జోలికి ఇంక వెళ్ళకండి. అనవసరం గొడవలు పెట్టుకోవడం.